నథింగ్ కంపెనీ గ్లోబల్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్లను విడుదల చేస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ సంస్థ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ 1 మంచి అమ్మకాలతో మార్కెట్లో సక్సెస్ అయింది. తర్వాత నథింగ్ ఫోన్ 2 కూడా వచ్చింది. ఈ బ్రాండ్ నుంచి త్వరలో నథింగ్ ఫోన్ 2A పేరుతో మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. అయితే దీని లాంచ్ తేదీని కంపెనీ తాజాగా అధికారికంగా వెల్లడించింది. నథింగ్ ఫోన్ 2A మార్చ్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే మనం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ స్మార్ట్ ఫోన్ ధర నథింగ్ ఫోన్ 1 కంటే తక్కువ ఉంటుందని సంస్థ CEO కాల్పి తెలిపారు. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు 25,000 లోపు వచ్చే అంచనా అనేది ఉంటుంది. వాస్తవానికి ఈ డిజైన్ను ఈ నెలలోనే లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇవి సరికాదని కంపెనీ తాజా ప్రకటనతో స్పష్టం చేసింది. నథింగ్ నుంచి వచ్చిన గత 2 ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో రిలీజ్ అయ్యాయి. అయితే నథింగ్ ఫోన్ 2A మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రావచ్చని తెలుస్తుంది. ఈ నెల చివరిలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో బ్రాండ్ ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సో మనకు తెలిసిన కొన్ని ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో మనకు డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఇచ్చాడు. HD+తో OLED డిస్ప్లే అనేది ఇందులో ఉంటుంది. టచ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకు 120 Hz అనేది ఇందులో ఇస్తున్నాడు. సో ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో MediaTek Dimensity 7200 అల్ట్రా చిప్సెట్తో ఇది మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గతంలో Redmi Note 13 Plusలో ఈ ప్రాసెసర్ అనేది అందించారు. ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా పరంగా చూసుకుంటే మనకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇంకోటి సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్తో ఉంటుంది. అదే కాకుండా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెన్సార్తో రావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు Android 14 బెస్ట్ నథింగ్ OS 2.5 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. అలాగే ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో మనకు అడ్వాన్స్ బ్యాటరీ యూనిట్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రాబోతుంది. ఈ మొబైల్లో బ్యాక్ సైడ్లో గ్లిఫీ ఇంటర్ఫేస్ ఉంది. LED లైట్స్ అనేది కెమెరా చుట్టూ 3 వరకే ఇస్తున్నారు. అండ్ కింద వచ్చేసి మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది. సో పాత 1 and 2 ఫోన్ లాగా ఎక్కువ ఉన్నది ఇందులో ఉండవు. సో మరిన్ని ఫీచర్స్ ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలంటే అధికారికంగా లాంచ్ అయిన రోజు మిగతా స్పెసిఫికేషన్ అనేది రివీల్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది నచ్చితే మొత్తం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాను.